జరిగినటువంటి చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగినటువంటి ఫ్లడ్ ఈసారి కడెం రివర్లో కడెం ప్రాజెక్ట్ దగ్గర మనం చూస్తాం. ఒక్కరోజు కూడా 2.5 లక్షలు దాటలేదు. అది దాని హయ్యెస్ట్ డిశ్చార్జి 2,90,000 సుమారు 3 లక్షలు ఉంటుంది. ఈసారి 5 లక్షలు దాటిపోయింది. అది నిజంగా చెప్పినట్టు మానవ ప్రయత్నం కాదు, భగవంతుని దయ వల్లనే ఆ ప్రాజెక్ట్ బతికింది. ఆ ఫోటో వీడియో చూస్తూ ఉంటే మొత్తం అంతా నీళ్ళుండి మీద ఒక గీతలాగా డ్యామ్ కనబడతా ఉంది, గీత గీసినట్టే. అట్లాంటి పరిస్థితులలో అది మనం ఏదో దక్కించుకోగలిగినాం. కానీ అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. మన ఇతర దేశాల వాళ్ళు కావాల్సుకొని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో, లేహ్లో చేశారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు. ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తుంటాయి. కాబట్టి ఈ సందర్భాలలో మనం ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 10 రోజుల్లో జాతీయ విపత్తుగా మారిన అధిక వర్షాలను ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ అవసరమైతే ఇతర రాష్ట్రాలలో ఉన్న రెస్క్యూ టీములు కానీ లేకపోతే ఈ సందర్భంగా సహాయం అర్థించడానికి ఇతర ప్రభుత్వాలను అడగాలని ఆలోచన చేయలేదు. కేసీఆర్ తన ప్రాధాన్యతను పూర్తిగా టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ఏ విధంగా మలుచుకోవాలనో ఆలోచన చేసిండు. నిరంతరం ఆ చర్చలలో మునిగి తేలిండు తప్ప వరదలలో మునిగిపోతున్న తెలంగాణ ప్రజల్ని కాపాడాలని ఈ అధిక వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 2,000-3,000 కోట్ల నిధులను రాబట్టి ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచన చేయలేదు. ఇవాళ కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైంది అని చెప్పి తెలంగాణ సమాజం అంతా భావిస్తున్నప్పుడు ప్రజల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్కలేదు, బరితెగించిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు అని అనుకుంటున్న సందర్భంలో ఈ అంశాలన్నిటిని పక్కదోవ పట్టించడానికి, ఈ చర్చలన్నిటిని పక్కదోవ పట్టించడం ద్వారా అవినీతిని, అసమర్థతను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో విదేశాలు క్లౌడ్ బస్ట్ చేసి ఈ దేశం మీద కుట్ర చేసినాయి. విదేశాల కుట్ర వల్ల క్లౌడ్ బస్ట్ చేయడం వల్ల అత్యధికంగా వర్షాలు వచ్చి వరదలు వచ్చి ప్రజలు చచ్చిపోయినారు. నాదేం తప్పు లేదు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. ఈ రోజు దేశం మీద విదేశాలు కుట్ర చేస్తున్నాయని చర్చకు తెరలేపడం ద్వారా జాతీయ స్థాయిలో జాతీయ విపత్తును పక్కదారి పట్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని కేసీఆర్ గారు మాట్లాడినరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.